హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా బిజినెసెస్ ఆహ్, లాభం నుంచి నష్టాల్లోకి రావడానికి గల కారణాలు, లేకుంటే ఎందుకు అట్లా అయితున్నాయి? వెనకటి నుంచి బాగా నడిసే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఒకటేసారి సడన్‌గా వాళ్ళ బిజినెస్ డ్రాప్ అవ్వడానికి గల కారణాలు, లేకుంటే బిజినెస్ ఎప్పుడైనా ఒక లెవెల్ దాకా పోయిన తర్వాత అది ఎక్స్‌టెండ్ దాటట్లేదు. ఒక ప్రొడక్ట్ ఉన్నదనుకో, ఒక 1000 సేల్స్ చేసిండు. 1000 సేల్స్ తర్వాత ఇంకా చేయకపోవడానికి గల కారణాలు ఏందంటే, మేజర్‌గా మనం స్టడీ చేసిన దాన్ని బట్టి, ఇవాళున్న పరిస్థితులు బట్టి డిజిటల్ ప్రెజెన్స్ అన్నది ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. జి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో ఒక 8 పాయింట్స్ నేను చెప్తా. డిజిటల్ ప్రెజెన్స్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ ఏంది అన్నది. సరే, డిజిటల్ ప్రెజెన్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం చూడొచ్చు. ఎవరైతే డిజిటల్ ప్రెజెన్స్ ఉన్నవారు ఆర్గనైజేషన్స్ మిగతా వాళ్ళతోటి కంపేర్ చేస్తే, ఏదైతే ఆఫ్‌లైన్‌లో చేసే ఆర్గనైజేషన్స్ తోటి కంపేర్ చేస్తే కొంత ఎడ్జ్ డిజిటల్ ప్రెజెన్స్ ఉన్న వాళ్ళకే ఉంటది. వాళ్ళు కొంచెం బిజినెస్‌లో వీళ్ళకంటే ఒక హెడ్ చేస్ చేసే ఆస్కారం ఉంటుంది. చేస్తారు కూడా 100%, దాంట్లో డౌటేం లేదు. డిజిటల్ ప్రెజెన్స్ వల్ల మన మార్కెటింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఏందంటే, యూట్యూబ్ మార్కెటింగే గావచ్చు, ఇన్‌స్టాగ్రామే గావచ్చు, ఫేస్‌బుకే గావచ్చు, వెబ్‌సైటే గావచ్చు, ఇలా చాలా ఉంటాయన్నట్టు. సరే, దీంట్లో మేజర్‌గా ఏందంటే, నేను చాలా మందిని జూషిన. మనం ఎట్లుంటదంటే, మన ఇంటి పక్కనే ఆహ్, ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏం స్పెషలైజేషనో తెలవదు. లేకుంటే మన ఇంటి ఎదురుంగానే ఒక అడ్వకేట్ ఉంటాడు కావచ్చు. ఇంకా కొంత పక్కకెళ్ళిన తర్వాత ఇంకో వాళ్ళు ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఏందంటే డిజిటల్ ప్రెజెన్స్ ఉండేదుంటే, మన చుట్టుపక్కన వాళ్ళు ఏం జేస్తున్నారో మనకు తెలుస్తది. దానికొక చిన్న ఎగ్జాంపుల్ ఏం జెప్తా అంటే, మా దాంట్లోనే నాకు తెలిసిన ఫ్రెండ్సే, రిలేషన్స్‌లో అయినా ఏందంటే, వారొక బిజినెస్ చేస్తుంటారు. ఇంకోళ్ళేందంటే ఆహ్, వాళ్ళొక డాక్టర్ కోసమే సెర్చ్ జేస్తారు. సెర్చ్ జేసినప్పుడు ఏందంటే, మన దాంట్లో ఉన్న డాక్టర్ గనక డిజిటల్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఏమైతుందంటే, సడెన్‌గా వాళ్ళ బ్రెయిన్‌లో స్ట్రైక్ అయ్యేదేందంటే, సరే పన్ను నొప్పొచ్చిందనుకో, డెంటల్ డాక్టర్ మన దాంట్లో ఉన్నాడు అని జెప్పి, ఆయన డిజిటల్ ప్రెజెన్స్‌లో ఉండి మార్కెటింగ్‌లో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో, డిజిటల్ ప్రెజెన్స్‌లో, వీడియోస్‌లో అవుపడుకుంటూ ఇలా చేసినప్పుడు ఏమైతదంటే, ఎంబడే వాళ్ళే స్ట్రైక్ అయితారు. వాళ్ళ దగ్గరికెళ్తాం. లేదంటే ఏందంటే, ఒక్కొక్కసారి ఏమైద్దంటే, వాళ్ళని మనం ఉన్నా గూడా వాళ్ళు డిజిటల్ ప్రెజెన్స్‌లో లేనప్పుడు వాళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళ దగ్గరికెళ్లి ట్రీట్‌మెంట్ జేయడం జరుగుతుంది. అలాగనే ఒక నాట్ ఓన్లీ డాక్టర్సే గాదు, ప్రతి ఒక్కళ్ళకి, ఏది మన ఆర్కిటెక్ట్సే గావచ్చు, ఎవరికైనా నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ ఉంటానన్నట్టు. మా కజినే ఒకళ్ళు ఆర్కిటెక్ట్ ఉన్నారు. ఇంకో కజిన్ ఏమో ఇల్లు కన్‌స్ట్రక్ట్ జేస్తున్నారనుకోండి. సో, ఈ ఈ ఇతనికి తెలవదు వీళ్ళు ఆర్కిటెక్ట్ అని. వీళ్ళకు తెలవదు వీళ్ళు ఇల్లు కడుతున్నారని. సరే, ఇప్పుడేందంటే, ఈ ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా డిజిటల్ ప్రెజెన్స్, ఈ మార్కెటింగ్ కనీసం నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువులకు, నీ ఫ్రెండ్స్ కన్నా మీరేం చేస్తున్నదన్న తెలిసినప్పుడు మిమ్మల్ని రిఫర్ చేసే ఆస్కారం ఉంటది. అలా లేకపోయేసరికి ఏందంటే, చాలా బిజినెస్‌ని మనం కోల్పోతుంటాం. అదే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. సరే, చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఒక లెగసీ ఉంటుంది. ఆర్గనైజేషన్స్‌కి మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయి. కాకపోతే ఏందంటే, డిజిటల్ ప్రెజెన్స్‌లో జీరో. డిజిటల్ ప్రెజెన్స్‌కి ఉండరు. కొంచెం రావాలంటే ఇది కొంచెం ఆలోచనలుంటాయి. ఇలాంటి కొన్ని ఏందంటే, పాత ఓల్డ్ మెథడ్స్‌లో ఆహ్, పాటిస్తూ ఉంటారు. అడాప్టబిలిటీ అన్నది కొన్ని ఆర్గనైజేషన్స్‌కి ఉండవు. ఇక నడుస్తుంది గదా! నడుస్తుంది. అలా నడిచే బిజినెస్‌లు ఎప్పటికైనా ఏమైతదంటే, ఎక్కడనో ఒక దగ్గర ఆగాల్సిన పరిస్థితొస్తది. మన కాంపిటీటర్స్ బయట నుంచొస్తారు. రేపు ఇయాల చాలా నేను చూస్తున్నదేందంటే, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్రహ్మాండంగున్నాయి మన దగ్గర. కాకపోతే ఏందంటే, ఆంధ్ర నుంచి నార్త్ నుంచొచ్చే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో విపరీతమైన మార్కెటింగ్, ఒక స్ట్రాటజీ తోటి వాళ్ళు పోతుండ్రు. ఎక్కడ గూడా లీడర్‌షిప్ అనేది ఫెయిల్ కాదు. స్ట్రాటజీ ఫెయిల్ అయితది. వాళ్ళ టీమ్ ఫెయిల్ అయితది. వాళ్ళకు అడ్వైజింగ్ ఇచ్చేవాళ్ళు ఫెయిల్ అయితే, ఆ లీడర్ అన్నాడు వాడు ఫెయిల్ అయితాడు. అంతే తప్పించి లీడర్ ఎప్పుడు ఫెయిల్ గాడు. వాళ్ళ లీడర్ కొన్ని ఇచ్చే స్ట్రాటజీ అన్నది ఫెయిల్ అయితే అంతా ఫెయిల్ అయితది. లేకుంటే లీడర్‌కి ఎవరైతే అడ్వైస్ ఇస్తారో వాళ్ళకి సరిగ్గా ఇయ్యకుంటే అక్కడ ఫెయిల్ అయితది. దేర్ ఆర్ లాట్ మోర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. స్ట్రాటజీ చేసేవాళ్ళున్నారు. బిజినెస్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేయడానికున్నారు. ఇయాల మనం చూస్తున్నాం, రాజకీయ నాయకులు గూడా ఒక స్ట్రాటజిస్ట్‌ని ఉపయోగించుకునే ఒక ఇండివిడ్యువల్ పొలిటీషియన్ గూడా ఒక స్ట్రాటజిస్ట్‌ని ఉపయోగిస్తున్నాడు. ఆ స్ట్రాటజిస్ట్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు.
వేరస్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ వి నీడ్ ఎ స్ట్రాటజీ. మనం గ్రోత్ అయితున్నప్పుడు కొన్ని ఒక లెవెల్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. దానికేందంటే ఇప్పుడు మనం ఒకటున్నాం. మన డ్రైవర్ మనం ఒక మన కార్ డ్రైవర్ ఉన్నాడనుకోండి. వాడు ఎంత వరకు నడపగలుగుతాడు? మన కార్ నడుపుతుండు గదా! అని మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అదే ఒక సీఎం కార్ డ్రైవర్ కావాలంటే వానికెంత ట్రైనింగ్ ఉంటది. అదే ఒక పీఎం కార్ డ్రైవర్ కావాలంటే వానికెంత ఎక్స్‌పర్‌టీస్ ఉంటది. అప్ స్కిల్ ఇప్పుడు మనమే ఒక మామూలు కార్ నుంచి ఒక పెద్ద కార్ కొనుక్కున్నాం అనుకోండి. అప్పుడు ఆ కార్ ఇయ్యడానికి ఆ డ్రైవర్‌కి ఇయ్యడానికి కూడా కొంచెం భయపడతాం. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి వస్తుందా? రాదా? అన్నది. సో, దే నీడ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్. ఆహ్, అట్లనే ఒక ఆర్గనైజేషన్స్‌కైనా, ఎనీ బిజినెస్‌కైనా అడ్వర్టైజ్‌మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్‌మెంట్‌లలో డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఆహ్, ఇది చాలా నేను రియల్ ఎస్టేట్ సంస్థలను చానా వాటికి చూసిన. డిజిటల్ ప్రెజెన్స్ అన్నది లేదు. వాళ్ళేం చేస్తున్నారన్నది వాళ్ళ మార్కెట్ మనమేమి ఇక్కడ దొంగతనం చేయట్లేదు, లంగతనం చేయట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అన్న పని పక్కవాడికి తెలిసినప్పుడే మనం ఆహ్, మన పక్కవాడికి తెలవాలి కంపల్సరీ. అంటే పక్కవాడికంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. నార్త్ నుంచి కొన్ని వచ్చి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇయాల చూసినాం. ఎక్కడ చూసినా వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్స్, యాడ్స్. యూనివర్సిటీస్ ఎక్కడి నుంచో వచ్చి నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏందంటే మన వాళ్ళ మార్కెట్ అంటే ఇక నేను అట్లా చెప్పకూడదు గానీ ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ బాధాకరమేందంటే మన వాళ్ళ మార్కెట్‌ని గూడా తెలంగాణ పీపుల్ మార్కెట్‌ని గూడా ఆంధ్ర కాదు నాట్ సారీ. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళ మార్కెట్‌ని గూడా నార్తోళ్ళు తీసుకుపోతున్నట్టుగా మనం ఇదివరకు చాలా సార్లు చూసినాం. బికాస్ ఆఫ్ ఓన్లీ వి ఆర్ ల్యాక్ ఇన్ స్ట్రాటజీ. వి ఆర్ ల్యాక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఈ స్ట్రాటజీస్ మనం పాటించట్లేదు కాబట్టి. సో, మనకు దానికొక ఎగ్జాంపుల్ ఏందంటే అడాప్టబిలిటీ అంటారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఎట్లా పోతుందో దాని ప్రకారం మన బిజినెస్‌లో గూడా అడాప్టబిలిటీస్‌ని ఈ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఇది అందరికీ తెలిసిందే. ఏ బిజినెస్ ఉన్నా దానికొక వెబ్‌సైట్ ఉంటది. ప్రాపర్ వెబ్‌సైట్ ఉంటది. మనం ఏ స్టాండర్డ్‌లో ఉండాలనుకున్నప్పుడు ఆ స్టాండర్డ్‌కు మన వెబ్‌సైట్‌ని రిప్రజెంట్ జేయాలి ఫస్ట్‌ది. మనం ఏ స్టాండర్డ్‌కి పోతున్నప్పుడు ఆ స్టాండర్డ్‌లో మన ఫేస్‌బుక్ పేజ్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయినా, యూట్యూబ్ అయినా గూడా మనం ఆ స్టాండర్డ్‌లో వీడియోస్ చేస్తుండాలి. ఆ క్వాలిటీ ఇస్తుండాలి. ఆ కంటెంట్ గూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉందనుకోండి. మనం లోకల్ స్టాండర్డ్‌లో చేస్తే సరిపోదు. మన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో, నేషనల్ లెవెల్‌లో అంటే ఆ నేషనల్ లెవెల్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుండ్రో దానికి తగ్గట్టు మనం తయారు గావాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సరే ఇంకొక విషయం ఏందంటే మనం చూడొచ్చు ఫోన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏందంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ అంటే మనం యూజ్ చేసేటప్పుడు ఒక నోకియా ఫోన్ మొబైల్ మాత్రమే ఉండేది. ఇయాల మనం చూస్తున్నాం. చాలా ఫోన్స్ ఉన్నాయి. ఏంది ఐఫోన్ ఉన్నది, సామ్‌సంగ్ ఉన్నది, వివో ఉన్నది. ఇంత అడ్వాన్స్‌డ్‌గా వచ్చేసినాయి. కానీ ఫస్ట్ ఉన్న నోకియా ఫోన్ ఇప్పుడు ఎవరి దగ్గరనన్నా చూస్తున్నామా? చూడట్లేదు. ఎందుకు? ఆ కంపెనీ మంచిది కాదా? మంచి కంపెనీ. స్టాండర్డ్ కంపెనీ. అసలు ఫోన్‌లంటేనే నోకియా అనేది. ఎవరి చేతిలో చూసినా నోకియా ఉండే. ఇయాల లేదు. ఎందుకు లేదు? దే హావ్ నాట్ అప్‌డేటెడ్. దే హావ్ నాట్ ఆహ్, అడాప్టెడ్ టెక్నాలజీ. వాళ్ళు చాలా అంటే దిస్ ఈస్ ఎ ఎగ్జాంపుల్. అలా చాలా కంపెనీస్ చాలా మంచి కంపెనీస్, చాలా మంచి స్కూల్సే గావచ్చు, యూనివర్సిటీసే గావచ్చు. రేపు ఏమైపోతుందంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ముంబైకి వచ్చేసినాయి. 4, 5 యూనివర్సిటీస్ వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత మన ఇండియా లెవెల్‌లో ఉన్న యూనివర్సిటీస్ పరిస్థితి ఏంది? ఎందుకంటే వాడు డెఫినెట్‌గా దే విల్ హైర్ బిగ్ పీపుల్. వాడు కొంచెం ఆలోచించడు. లాభాలు ఎక్కువ కావాలని చూడడు. మనం ఏదైనా ఆర్గనైజేషన్‌ని లాంగ్ రన్‌లో నడిపియాలి అని చెప్పి మంచిగా లాంగ్ రన్‌లో లాంగ్ విజన్ తోటి నడిపియాలన్నప్పుడు వి హావ్ టు హైర్ పీపుల్. ఆ క్వాలిటీ పీపుల్‌ని హైర్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ ఉన్న ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఐఐటీస్, ఐఐఎం వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ స్టాండర్డ్స్ అట్లుంటాయి. వాళ్ళ థింకింగ్ అట్లుంటది. వాళ్ళ కథనే వేరేలాగా ఉంటదన్నట్టు. మన ఆర్గనైజేషన్‌లో ఉన్న వాళ్ళకును ఒక సంస్థని నేనే నడిపిస్తున్నా. ఒక లెవెల్ వరకు నేను తీసుకుపోగలుగుతా. ఆ లెవెల్ నుంచి పైకి తీసుకుపోవాలన్నప్పుడు ఐ నీడ్ ఇప్పుడు మనం చూడొచ్చు ఆహ్, రిలయన్స్ వాళ్ళే గావచ్చు, ఇంకెవరైనా గూడా మంచి మంచి సీఈఓస్‌ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. ఎట్లాంటోళ్ళని అపాయింట్ చేసుకుంటారు? ఐఐటీస్, ఐఐఎం వాళ్ళని
తీసుకుంటారు. తీసుకొని వాని చేతిలో పెట్టేదుంటే వానికున్న స్ట్రాటజీ తోటి, వానికున్న విజన్ తోటి, వానికున్న ఎందుకంటే నార్మల్ పీపుల్ అంత పెర్ఫార్మ్ చేయలేరు. అంటే వారికంత సబ్జెక్ట్ అంత ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళట్లా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. సో, అప్పుడు ఆర్గనైజేషన్ గ్రోత్ అన్నది ఆబ్వియస్‌గా ఉంటుందన్నట్టు. సో, ఇది ఈ విధంగా అంటే ఈ విధంగా ఆర్గనైజేషన్‌లో అప్‌డేషన్ అన్నది అడాప్టబిలిటీ అన్నది ఇప్పుడు ఏఐ వస్తుంది. కొన్ని నేను జూసిన. కొన్ని కంపెనీస్ జూషిన. ఏఐని అడాప్ట్ జేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక అడ్వకేట్ బాగా పెర్ఫార్మ్ జేయాలంటే ఏఐని యూజ్ జేయాల్సిందే. ఒక డిజిటల్ వాళ్ళు బాగా పెర్ఫార్మ్ జేయాలంటే ఇయాల ఏఐ మీద డిపెండ్ గావాలంటే ఎవ్రి ఫీల్డ్ ఒక డాక్టర్ అయినా, ఎవ్వరైనా ఏఐని యూజ్ జేసుకున్న వాళ్ళు 100% సక్సెస్ అయితారు. మొన్నటి వరకు మాకు ఏందంటే మాది ఈ న్యూస్ ఛానల్. మాకు ఒక ఎడిటర్ గావాలంటే ఇద్దరు, ముగ్గురు ఎడిటర్స్‌ని పెట్టుకునేది. ఇద్దరు, ముగ్గురు ఎడిటర్స్‌ని ఇయాల తీసేసి ఒక్క ఎడిటర్‌తో నడిపించుకోవచ్చు. ఆ ఒక్క ఎడిటర్ గూడా ప్రాబ్లమ్ క్రియేట్ జేసిన ఆ ఒక్క ఎడిటర్‌ని గూడా తీసేసి మనమే 2 నిమిషాలలో ఒక దాని పేరేంది? ఒక పోస్టర్ డిజైన్. ఇదివరకు పోస్టర్ డిజైన్ జేయడానికి ఒక ఎడిటర్‌ని పెట్టుకునేది. సో, మనం ఏఐ టూల్స్ చాలా వచ్చాయి. దానివల్ల అది నేర్చుకున్న చిన్న 2 మినిట్స్ వితిన్ 2 మినిట్స్ లోపే 1 మినిట్ లోపే ఒక పోస్టర్ ఇచ్చేస్తది. ఒక 100 పోస్టర్‌లు కావాలంటే టక 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 అది ఏఐ టూల్ అన్నది ఇచ్చేస్తుంది. ద బెస్ట్ క్వాలిటీ తోటి ద బెస్ట్ అంటే వి కెనాట్ కంపారబుల్ అండ్ ఆర్డినరీ ఎడిటర్ విత్ ఏఐ. అంటే మనం ఎంత మంచిగా ప్రాంప్ట్ ఇస్తాము అన్న దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఇస్తుంటది. అలానే ఈరోజు మనం చూసినాం. ఏఐ మంచి మనకు గావాలంటే మంచి స్క్రిప్ట్ ఇస్తుంది. అసలు పాటలిస్తున్నాయి. మంచి మంచి పాటలకు లిరిక్స్ ఇస్తున్నాయి. అదే మ్యూజిక్ కంపోజ్ జేస్తుంది. అలాంటి టూల్స్ గూడా ఆహ్, మనం ఏఐలో చూస్తున్నాం. అంటే అప్‌డేట్ గావాలి మనం. ఎప్పుడైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ దీంట్లో బిజినెస్‌లో అప్‌డేట్ గావాలి. ఇంకా దానికి హైయర్ ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐని గూడా అడాప్ట్ జేసుకోవాలి. ఏఐని ఉపయోగించుకొని ఆ సిస్టమ్స్‌ని, ప్రాసెస్‌ని కంపెనీలో, ఆర్గనైజేషన్‌లో వాటిని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్రోత్ అన్నది ఆటోమేటిక్‌గా ఉంటుంది. నేను కామన్‌గా ఏందంటే 8 పాయింట్స్ చెప్తా అన్నాను గదా! ఆ 8 పాయింట్స్ ఏందంటే డిజిటల్ ప్రెజెన్స్ వల్ల ఇంక్రీజ్ విజిబిలిటీ. మనం ఉన్నామన్నది అందరికీ తెలుస్తుంది. స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్ హెల్ప్ బిజినెస్ రీచ్ మోర్ కస్టమర్స్ బియాండ్ దేర్ ఫిజికల్ లొకేషన్. పీపుల్ సెర్చ్ ఆన్‌లైన్ బిఫోర్ చూసింగ్ ఎ ప్రొడక్ట్, సర్వీస్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి ఒక కాలేజ్‌లో జాయిన్ కావాలన్నా, ఒక ప్రొడక్ట్ కొనాలన్నా, ఒకటి ఏది చేయాలన్నా మనం ఆన్‌లైన్‌లోనే ఎతుకుతాం. మరి మనం ఆన్‌లైన్‌లో ఉండాలనా లేదా? మన ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో ఉండాలనా లేదా? ఒక ఫోటోగ్రాఫర్ అయిండనుకోండి, ఫోటోగ్రాఫర్ గూడా ఆయన ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు బిజినెస్ ఎక్కువ పెరుగుతుంది. లేకుంటే ఓ టెంట్ హౌస్ హైడర్ గావచ్చు, ఎవ్వరైనా గావచ్చు ఆన్‌లైన్‌లో పెడతారు. చాలామంది ఇవాళ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో పెడుతున్నారు. ప్రతి దాంట్లో పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళే గావచ్చు, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు గూడా ఇయాల ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఉన్నది. వాళ్ళ బిజినెస్ త్రూ ఆన్‌లైనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నారు. ఆన్‌లైన్‌లో ఎంత చేసుకుంటే అంత బిజినెస్ వస్తుంది. అంటే విజిబిలిటీ అన్నది అవుపడుతుంది. మనం ఒక ఇన్‌స్టిట్యూషన్ ఉన్నది, మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉన్నది అన్నది మనం ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు అది ఎంతో మంది వేల మందికి, లక్షల మందికి ప్రపంచం అంతా తెలిసేటట్టు మనం చేయొచ్చు. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి బిల్డ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. నువ్వు దొంగతనం చేయట్లేదు, లంగతనం చేయట్లేదు అని క్లారిటీ ఉన్నప్పుడు వెన్ ఎ బిజినెస్ యాస్ ఎ ప్రొఫెషనల్ వెబ్‌సైట్, యాక్టివ్ సోషల్ మీడియా పేజెస్ అండ్ గుడ్ రివ్యూస్, కస్టమర్స్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఆర్గనైజేషన్. కస్టమర్స్ ఎప్పుడైనా మన వెబ్‌సైట్ చూస్తారు. దాని తర్వాత మన కంపెనీ, ఆర్గనైజేషన్ గురించి రివ్యూస్ చూస్తారు. ఇవన్నీ ఏమైతుందంటే మన ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, మన క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఒక అవకాశం అన్నట్టు. ఒక లంగగాడు ఎంత అడ్వర్టైజ్‌మెంట్ చేసుకున్నా వాడు లంగానే తెలుస్తది. కానీ మంచివాడు అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోకుంటే అది ప్రమాదకరం అనేది మనం చెప్తున్న పాయింట్. ఇంకోటి 24/7 అవైలబిలిటీలు ఉంటారు. 24/7 అవైలబిలిటీల ఎట్లుంటామంటే ఇప్పుడు మన ఆఫ్‌లైన్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు రెస్ట్ అంటారు. ఈ ఆఫీస్ అవర్స్ అంటారు. కానీ ఈ డిజిటల్ ప్రెజెన్స్ ఉంటే 24/7 మన కంపెనీ గురించి తెలుస్తది. ఎవరైనా తెలుసుకోవాలన్నా అంతా ఆన్‌లైన్‌లో ఉంటది కాబట్టి, మన ప్రొడక్ట్ గురించి తెలుస్తది. దాన్ని మొత్తం ఇన్ డీటెయిల్‌గా తెలుస్తది. అంటే మన ఆర్గనైజేషన్ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి, మనం లేకున్నా గూడా 24/7 మన ఆన్‌లైన్ ప్రెజెన్స్ అన్నది మనకు ఒక మార్కెటింగ్ టీమ్ లాగా అది పనిజేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్.
దిస్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్. ఎందుకంటే మనం చూడొచ్చు ప్రతి దగ్గర మనం రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ అమ్మ దగ్గర ఏజెంట్స్‌ని పెట్టుకుంటాం. ఆహ్, ప్లస్ వాళ్ళ ఏజెంట్ కమిషన్ ఇస్తాం. ఒక్క ఏజెంట్ కమిషన్ ఇచ్చే కంటే నీ సోషల్ మీడియాలో ఈ దీంట్లో స్ట్రాంగ్ ఉండేదుంటే ఒక్క ఏజెంట్‌కి ఇచ్చే కమిషన్ తోటి యూ కెన్ రన్ ద షో. సారీ. ఇంకోటి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పినా కదా! కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్, గూగుల్ ఈజ్ ఆఫెన్ చీపర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్స్. ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే పేపర్ యాడ్స్ గానీ, ఇట్లా హోర్డింగ్స్ గానీ, ఇలాంటి వాటిని ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. దిస్ ఈజ్ ఎ ఓల్డ్ సిస్టమ్. ఇప్పుడేందంటే డిజిటల్ ఎవరి చేతిలో అయినా మొబైల్ ఉంది. దట్ టూ ఎట్లాంటి అడ్వాన్స్ ఇప్పుడు మొబైల్స్‌లో లేనిది అంతా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇయాల ఒక రైతు దగ్గర నుంచి ఈ ప్రతి ఒక్కళ్ళు అంటే రైతంటే సామాన్య రైతు దగ్గర నుంచి టాప్ లెవెల్ వరకు, ప్రధానమంత్రి వరకు అంతా చూసేదేందంటే మొబైలే. ఆ మొబైల్‌లో యాడ్స్ వస్తుంటాయి. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బెటర్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్. బెటర్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అనేది ఫిఫ్త్ పాయింట్. బెటర్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అంటే మన యాడ్స్ చూస్తుంటారు. మన బిజినెస్ చూస్తున్నారు. దాంట్లో కొందరు రివ్యూస్ ఇస్తుంటారు. కొందరు కామెంట్స్ ఇస్తుంటారు. మెసేజెస్ పెడుతుంటారు. సరే ఇవన్నీ ఆన్‌లైన్ ఇంప్రూవింగ్ రిలేషన్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. బిజినెస్ కెన్ డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ విత్ కస్టమర్ త్రూ కస్టమర్‌ని డైరెక్ట్ ఇంటరాక్ట్ కావచ్చు. కామెంట్స్, మెసేజెస్, ఆన్‌లైన్ సపోర్ట్ ద్వారా. ఇంప్రూవింగ్ రిలేషన్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మనం ఆ మెసేజ్‌కి రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన డౌట్స్‌ని మనం క్లియర్ చేసేసినప్పుడు వాళ్ళ కామెంట్స్‌లో మన కస్టమర్ సాటిస్ఫై అయితాడు. సో, అలా మనకు రిలేషన్ కస్టమర్ తోటి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డాటా అండ్ ఇన్సైట్స్. డిజిటల్ టూల్ ప్రొవైడ్ అనలిటిక్స్ అండ్ కస్టమర్ బిహేవియర్ డాటా. ఇప్పుడు డిజిటల్ డేటా ఇది ఏందంటే మనం కామన్‌గా చూస్తాం. డేటా అండ్ ఇన్సైట్స్ అంటే మనం కామన్‌గా మన ఆర్గనైజేషన్‌లో మన ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుందంటే బాస్ దగ్గర మెప్పు పొందడానికి కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ సూపర్ సార్, డూపర్ సార్, ఇట్లా నడుస్తాం సార్, అట్లా నడుస్తాం సార్. మన ఆర్గనైజేషన్‌కి తిరిగేలేదు సార్. వీఆర్ కాంపిటీటింగ్ విత్ దిస్, వీఆర్ కాంపిటీటింగ్ విత్ దట్ అంటారు. కానీ ఇవన్నీ నమ్మే కంటే నీ డేటా అండ్ ఇన్సైట్స్ నీ ఒక్కసారి నువ్వు ఆన్‌లైన్‌లోకి పోయిన తర్వాత నీకొచ్చే కామెంట్స్, నీకొచ్చే రివ్యూస్, నీకు ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది. అంటే యూ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనుకోండి. ఎక్కడ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు లాగ్ అయితుంది అన్నది డేటా అండ్ ఇన్సైట్స్. అదేందంటే డిజిటల్ అనలిటిక్స్ ఉంటాయి కాబట్టి, కస్టమర్ బిహేవియర్ డేటా ఉంటది కాబట్టి, అక్కడ ప్రాబ్లమ్ ఏంది అన్నది ఈజీగా తెలిసిపోతుందన్నట్టు. సో, ఇది డేటా అండ్ ఇన్సైట్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ అనాలిసిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అన్నది. కాంపిటీటివ్ అడ్వాంటేజెస్. నేను ఇంతకుముందు చెప్పినట్టే కంపేర్ విత్ స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్. కంపెనీస్ విత్ స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్ స్టే అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్ హూ రిలే ఓన్లీ ఆన్ ఆఫ్లైన్ మెథడ్స్. నేను ఇంతకుముందే చెప్పిన. అంటే డిజిటల్ ప్రెజెన్స్ ఉన్నవారు ఆఫ్లైన్ మెథడ్స్ పాటించే వారికంటే అడ్వాన్స్ ఉంటారు. సో, ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ బిల్డింగ్. లాస్ట్ వన్ కన్సిస్టెంట్ ఆన్‌లైన్ కంటెంట్ హెల్ప్స్ క్రియేట్ ఎ స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ. కన్సిస్టెంట్ వీడియోస్ మీరు పెట్టినప్పుడు స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీని మనం పెంచుతాం. మన ఆర్గనైజేషన్‌ని రికగ్నైజబుల్‌గా చేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇంత మంచి ఆర్గనైజేషనే ఉందనుకో. ఎంత మంచి ఆర్గనైజేషన్ ఉన్నా మన ఆర్గనైజేషన్ గొప్ప, మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, మన ఆర్గనైజేషన్ ఫెసిలిటీస్, మన ఆర్గనైజేషన్‌లో ఫ్యాకల్టీయే కావచ్చు, మన ఎనీథింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్‌ని బయటి వాళ్ళకు తెలవాలే అంటే పేరెంట్స్‌కైనా, స్టూడెంట్స్‌కైనా, కస్టమర్స్‌కైనా తెలవాలంటే మనం వాళ్ళకు చూపెట్టాలే. ఏం లేనోడే ఇయాల చాలా చూపెడుతున్నాడు. మార్కెటింగ్ అంటే ఏంటంటే ఏం లేని దగ్గర కూడా చూపెట్టి తీసుకొచ్చుకుంటుండు కస్టమర్స్‌ని. సో, అన్నీ ఉన్నోడు చూపెట్టుకుంటే, అన్నీ ఉన్నోళ్ళు చూపెట్టుకుంటే వీరు ప్రౌడ్‌గా వి హావ్ టు సే అనౌన్స్ ప్రౌడ్‌లీ. సో, దిస్ ఈజ్ అవర్ ఫెసిలిటీ. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. దిస్ ఈజ్ అవర్ ల్యాబ్స్. దిస్ ఈజ్ అవర్ ఇంక్యుబేటర్ సెంటర్. దిస్ ఈజ్ వాట్. దిస్ ఈజ్ అవర్ క్యాంపస్. దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్. దిస్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ. దిస్ ఈజ్ అవర్ ర్యాంక్స్. మనం చూడొచ్చు పాత ఏందంటే పెద్ద పెద్ద పేపర్ యాడ్స్‌లో కొందరు స్ట్రాటజీ ఎట్లా ఉపయోగిస్తారంటే ర్యాంక్స్ వచ్చినప్పుడు పెద్ద పేపర్ యాడ్స్ ఇస్తుంటారు. కొన్ని కాలేజెస్, ఇంటర్మీడియేట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెసే కావచ్చు. ఆహ్, అట్లా వాళ్ళు ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటుంటారు. సరే ఇప్పుడు డిజిటల్ ప్రెజెన్స్ వచ్చింది కదా! దాన్ని డిజిటల్‌లో కూడా చేసుకుంటుండ్రు చాలామంది.
కానీ దాన్ని ఎట్లా జేసుకోవాలి? ఏంది? ఏ టైంలో జేసుకోవాలి? కరెక్ట్ కస్టమర్‌కి ఇప్పుడు మనం డే టార్గెట్ జేయాలి. ఇప్పుడు ఒక స్టూడెంటే ఉన్నాడు. కరెక్ట్ ఆ పేరెంట్‌కే అది రీచ్ కావాలి. అంటే మనం ఏం జేయాలి? ఇలాంటి కొన్ని స్ట్రాటజీ ప్రకారం డిజిటల్‌గా అంటే ఒక ప్లాట్ అమ్మాలనుకోండి. నీ ప్లాట్, దాని లొకేషన్, దానికున్న అడ్వాంటేజెస్ ఇవన్నీ క్లియర్‌గా అంటే అసలు ఆ సైట్‌కి పొయ్యి చూసే కంటే నువ్వు వీడియోలోనే చూపెట్టినామనుకో, ఒక 100 మంది కస్టమర్స్ చూపెడితే ఒక్కళ్ళు కొనొచ్చు. నీకు ఒక 10 మంది కస్టమర్లు కావాలంటే ఒక 1000 మందికి ఆ వీడియో రీచ్ అయితే నీకు 10 మంది కస్టమర్స్ ఆటోమేటిక్‌గా, ఆబ్వియస్‌గా ఒకవేళ నీకు క్రెడిబిలిటీ కూడా ఇదే పెంచుతది. ఈ క్రెడిబిలిటీ ఒకవేళ నువ్వేమైనా తప్పు చేసేదుంటే నీకు కామెంట్స్ అంటే వేరే కస్టమర్స్ కూడా ఫీడ్‌బ్యాక్ ఇస్తారు కాబట్టి జెన్యూన్‌గా బిజినెస్ చేసే వారికి మాత్రం డిజిటల్ ప్రెజెన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే డిజిటల్ ప్రెజెన్స్‌ని అడాప్ట్ చేసుకోలేదో దే విల్ లూజ్. ఈరోజు లూజ్ గాకున్నా రేపు, ఎల్లుండి కాంపిటీషన్‌లలో ఇప్పుడు ఏఐ వచ్చేసింది గాబట్టి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది గాబట్టి, రేపు ఎంతోమంది జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోతాయి. ఎందుకంటే ఏఐ ఏందంటే 10 మంది చేసే పని అది ఒక్కటి చేస్తది. మీకొక ఏఐ ప్రాంప్ట్స్ మంచిగా ఇచ్చిడు, దాని మీద ట్రైనింగ్ అయి ఉన్నారనుకోండి, మీకు ఎవ్వరు అవసరం లేదు. ఈరోజు నేను చేసే పనికి నేనొక వీడియో చేస్తున్నా. దీనికి థంబ్‌నెయిల్ కావాలంటే ఇదివరకు నేను ఒక ఎడిటర్‌ని పెట్టుకునేది. వానికి 15, 20,000 జీతం ఇచ్చేది. ఇది దానికి మళ్ళా ఇట్లా మాడిఫై ఇట్లా చేసేది. నేను అదే పనిని ఏఐ ద్వారా 2 నిమిషాలలో నాకు ఒక థంబ్‌నెయిల్ వస్తది. అది కాదు ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇస్తది. ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇస్తది. డిఫరెంట్ డిజైన్ కావాలంటే నాకు నిమిషాల మీద పని అయిపోతుంది. సో, నా కంపెనీకి, నా బిజినెస్‌కి నేను ఏఐని యూజ్ చేసుకుంటున్నా కాబట్టి నాకిక్కడ ఒక 20,000 లాభం. అదే విధంగా ఎడిటింగ్ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం డైరెక్ట్ పెట్టేస్తున్నాం. కొన్ని మనం ఎడిటింగ్ టూల్స్‌ని కూడా ఉపయోగించుకుంటున్నాం. ఎడిటింగ్ టూల్స్‌ని ఉపయోగించుకున్నప్పుడు చాలా వరకు, చాలా వరకేంటంటే అదే మొత్తం దాదాపు పనంతా అదే జేసి పెట్టేస్తుంది. సో, మన వీడియో ఎడిటింగ్ గూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఏఐ వల్ల. ఇంకోటేందంటే సాంగ్స్. రేపు ఎలక్షన్స్‌లో సాంగ్స్ పాడాలన్నా, ఒక నాయకుడి మీద పాట పాడాలన్నా ఏందంటే ఓల్డ్ అంటే చాలా మందికి చెప్తున్నాం. అరే అడ్వాన్స్ కావాలి, అప్‌డేట్ కావాలి. చాలా మందికి చాలా సార్లు చాలా గైడెన్స్ ఇచ్చినాం. ఇచ్చినప్పటికి కూడా చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి అంటే నాకు ఏదైతే విషయం తెలుస్తదో, నేను డైరీ ఫార్మ్ పెడితే డైరీ ఫార్మ్‌లో ఆహ్, ఏమేమి లోటుపాట్లుంటాయో, ఎట్లా సక్సెస్ కావాలో అవన్నీ చెప్పుడు నాకు అలవాటు. ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్తే సరే అది ఎంతో మందికి ఉపయోగపడుతదనే నాకు అలవాటు. డిజిటల్ స్ట్రాటజిస్ట్‌గా ఈరోజు ఉన్నాం కాబట్టి డిజిటల్ దాని గురించి ఇంపార్టెన్స్ చెప్తే సరే మీరు నా దగ్గర చేయించుకోవద్దు. నా దగ్గర నేను ఏదున్నా కూడా మనం ఫ్రీగానే ఆహ్, ఇస్తాం. అడ్వైజెస్ అయినా ఇస్తాం ఫ్రీగానే. సొల్యూషన్స్ అయినా ఫ్రీగానే ఇస్తాం కాబట్టి దానికి నో ప్రాబ్లమ్. ఎవరైనా కావాలనుకున్న వారు నా నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలన్న గ్రోత్ మొహమాటం వద్దు, ఈగోస్ వద్దు. వి వాంట్ బిజినెస్, వి వాంట్ మనీ. మనీ ఈస్ ఎవ్రీథింగ్ టుడే. మనీ వి కెన్ బై ఎనీథింగ్ విత్ మనీ. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే ఇయాల సర్పంచ్‌కైనా నువ్వు పార్టీ కార్యకర్త ఎంత కష్టపడ్డా కూడా లాభం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బుందో వాడినే పాలిటిక్స్‌లో ఎంకరేజ్ చేస్తున్నాం. అదే ఇగ సర్పంచ్ పొజిషన్ ఎట్లయితే, కౌన్సిలర్ పొజిషన్ ఎట్లయితే ఇక ఏ పొజిషన్ సో, పీపుల్ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ బిజినెస్. ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. డిజిటల్ ప్రెజెన్స్ ఉండండి. అప్‌డేట్ కండి, నేర్చుకోండి, అప్ స్కిల్ కండి. మొత్తానికైతే అప్ స్కిల్ కావాలి. నీకున్న టాలెంట్ కంటే ఈరోజు ఒక టాలెంట్ ఉందంటే రేపు దాన్ని నువ్వు అప్ స్కిల్ అయినప్పుడే యూ విల్ బి పర్ఫెక్ట్‌లీ నీ బిజినెస్ అయినా, నువ్వు జాబ్ అయినా ఏదైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయితావు. అప్ స్కిల్ కాలేనిది జాబ్‌లో గూడా ఎగ్జిస్ట్ కావాలంటే చాలా కష్టం. సో, ఇది అంటే ఈరోజు ఎట్లుంటదంటే కొన్ని రాజకీయాలు బయటనే గాదు, ఆర్గనైజేషన్‌లో గూడా రాజకీయాలుంటాయి, కుట్రలుంటాయి, కుతంత్రాలుంటాయి. సో, ఇవన్నిటిని నువ్వు అధిగమించాలంటే యూ హావ్ టు బి అప్ స్కిల్. ఇంకొక విషయం చెప్తున్నేందంటే, ఇయాల ఒక రాజకీయ నాయకుడికి పాట గావాలన్నా గూడా ఇదివరకంటే ఓడు పాట పాడేది. ఓడు మ్యూజిక్ ఇచ్చేది. దానికి మనకు ఖర్చు పెట్టాల్సింది ఒక మంచి పాట కావాలంటే 15, 20,000 ఖర్చు పెడితే తప్పించి, ఒక రాజకీయ నాయకుడికి ఒక సర్పంచ్ గానా, కౌన్సిలర్ గానా, ఒక ఎమ్మెల్యే గానా ఎవరైనా ప్రచారం కావాలంటే కావాలి. ఈరోజు ఒక ఏఐ టూల్ వల్ల ఒక చిన్న టూల్‌ని ఉపయోగించుకొని మనం
పాటను 2 నిమిషాలలో ఒక పాటను క్రియేట్ చేయొచ్చు. అట్లంటే మనకు 10 పాటలు ఒక క్యాసెట్ తయారైపోతుంది. అంటే అది ఎంత బాగా మనం ఎట్లాంటి మ్యూజిక్ ఇయ్యమంటే అట్లాంటిది ఇస్తుంది. ఎంత అప్‌డేట్ కావాలంటే నాకు ఇది నచ్చలేదంటే ఇంకోటి ఎంబడెంబడే ఇస్తుంది. దానివల్ల ఏందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టే ఒక పెద్ద ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కొట్టినట్టు మ్యూజిక్ ఇస్తదది. నువ్వు ఎవరి టోన్ కావాలంటే బాలసుబ్రహ్మణ్యం టోన్ కావాలంటే బాలసుబ్రహ్మణ్యం టోన్, ఉదిత్ నారాయణ టోన్ కావాలంటే ఉదిత్ నారాయణ టోన్. ఇవాళ రేపు ఏందంటే ఇవి ఎవరైతే ఇది అడాప్ట్ చేసుకోరో, ఎవరైతే ఇది తెలవదో అంటే కొంచెం బావిలో కప్పల్లాగా ఉండే కొందరికేందైతే నేను చేసిందే రైట్ ఇదే అని దే విల్ జస్టిఫై దెమ్‌సెల్ఫ్. చాలా బిజినెస్ ఓనర్స్‌కు నాకు గూడా అట్లాంటి లక్షణాలు. ఎందుకంటే నేనే ఒక ఓనర్ కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు ఇదే పాటించాలి అంటారు. సరే మన కంపెనీలో చిన్నవాడా, పెద్దవాడా ఎవరు చెప్పినా గూడా ఒక పాజిటివ్ థింగ్‌ని మనం తీసుకున్నప్పుడు, ఒక మన ఆర్గనైజేషన్‌కి ఇంప్రూవ్ అయ్యే విధానాన్ని మనం తీసుకున్నప్పుడు, మన ఆర్గనైజేషన్ అన్నది పరిగెత్తడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఎవరికైనా ఇష్టం ఉండదు. ఒక మన కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయీ వచ్చి మనకు 'ఠాగూర్' సినిమాలో ఒకటి చెప్తాడు చూసినావా? ఒక కానిస్టేబుల్ 'ప్రకాష్ రాజ్' వచ్చి చెప్పేదుంటే అక్కడ ఐజీలకు, డీఐజీలకు, డీజీపీలకు నచ్చుతా, "అరేయ్! నువ్వు చాయ్ సమోసా తేవాలి. నువ్వు ఈ దగ్గర నుంచి నాకు సజెషన్స్ అవసరం లేదు" అంటారు. అప్పుడేమైతది? వాడు ఫెయిల్ అయితాడు. వాడు ఫెయిల్ అయితాడు. ఎప్పుడైతే 'ప్రకాష్ రాజ్' చెప్పింది ఉన్నదో అది రియల్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఏందంటే అవి కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి దే విల్ సక్సెస్. ఎందుకంటే ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ అంటారు. ఎవనికి ఎట్లాంటి ఐడియా వస్తదో తెలవదు. మనం అందరిని చూసుకోవాలి. ప్రతి ఆర్గనైజేషన్‌లో చిన్నవాడు, పెద్దవాడు అందరూ ఉంటుంటారు కాబట్టి ఎవని ఐడియా పవర్‌ఫుల్ ఉందో ఇనాలే ఫస్ట్. ఇని ఆ ఐడియాని తీసుకొని మన బిజినెస్‌ని గ్రోత్ వైపు తీసుకుపోవాలి. సరే కామన్‌గా ఏందంటే రిలేషన్స్‌లో అయినా, బ్రదర్స్‌లో అయినా ఎక్కడైనా అబ్బా! వాడు చెప్పినట్టు నేను జేయాలనా? ఇగో అన్నది ఒకటి అడ్డొస్తుంటది. సరే మనం జెప్పిన దాన్ని చాలామంది నేను జూషిన. చాలామంది రాజకీయ నాయకులు ఇంకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకునికి కూడా ఈ మీడియా ప్రెజెన్స్, సోషల్ ప్రెజెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం జేస్తున్నాం. చేసిన తర్వాత దాన్ని జూసి కూడా చాలామంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. మంచి మంచి పొజిషన్‌లో ఇయాల రాజకీయ నాయకులు ఉండడానికి గల కారణం సోషల్ ప్రెజెన్స్. వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్‌గా ఉన్నోళ్ళుంటారు. చాలామందికి వీడియోలు మాట్లాడాలంటే భయం. టీవీలలో డిబేట్స్‌కి పోవాలంటే భయం. ఇలాంటి వాళ్ళకి మనం చాలా సార్లు చెప్పినాం. ఇలా చేయాలని జెప్పినాం. ఇంత చెప్పినాం. సరే వాళ్ళకి కొంచెం ఈగోతోటో, సిగ్గుతోటో, మొహమాటంతోటో మనం అంత సజెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని హైర్ చేసుకొని పెట్టుకుంటారు. ఇలా పార్టీలు ఓడిపోవడానికి కూడా కారణం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణమే యూట్యూబ్ ఛానెల్స్. ఎందుకంటే మనం ట్విట్టర్‌లో యాక్టివ్ ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను. ఏ రైతు గూడా ఇవి 3 చూడడు. చూసేదేంది పొలం దగ్గర కూర్చొని చూసేది యూట్యూబ్. ఆ అపోజిషన్ పార్టీ యూట్యూబ్‌ని మంచిగా ఉపయోగించింది కాబట్టి దే హావ్ సక్సీడెడ్. అంటే ఒక గవర్నమెంట్‌ని కూలగొట్టడానికి కూడా డిజిటల్ మీడియా అన్నది అంత ఎఫెక్టివ్‌గా, అంత బాగా ఇది యూట్యూబ్ చేయబట్టే జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎళ్ళిపోయింది. ఎందుకంటే యూట్యూబ్ ప్రెజెన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ లేకుండే అది నేను అన్నగారు కేటీఆర్ గారికి కూడా వివరించి చెప్పడం జరిగింది మీ డిస్కషన్‌లో. దిస్ ఈస్ ద వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడేందంటే నేను డిజిటల్ ప్రెజెన్స్ గురించి అందరికి చెప్పినా గదా! నువ్వు దాంట్లో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. దాన్ని ఎంత బాగా ఉపయోగించగలుగుతావు, ఎంత స్ట్రాటజీగా ఉపయోగిస్తావు అన్నది మీకు గనుక ఉండేదుంటే కరెక్ట్‌గా ఉండి షూట్ చేసినావనుకో, ఎయిమ్‌ని టార్గెట్ చేసి షూట్ చేసినవనుకో యూ కెన్ డూ మిరాకిల్స్. దిస్ ఈస్ వాట్ బిజినెస్‌కి శ్రీరామ రక్ష. ఇప్పుడున్న బిజినెస్‌కి డిజిటల్ ప్రెజెన్స్ అన్నది ఈ శ్రీరామ రక్ష. ప్లస్ ఏఐని గూడా మీ సిస్టమ్స్‌లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇంకా గూడా మీరు కాంపిటీటర్స్ తోటి మీ వర్క్‌ని ఈజీగా చేసుకుంటారు. ఒక ఒక ఇప్పుడు మన కేసీఆర్ గారే ఉన్నారు. కేసీఆర్ గారు ఎంత ప్రశాంతంగా ఫార్మ్ హౌస్‌లో ఉంటున్నారు అంటే హి ఈజ్ ఎ సీఈఓ ఫర్ తెలంగాణ. హి ఈజ్ ఎ సీఎం అంటే హి ఈజ్ జస్ట్ ఎ సీఈఓ ఫర్ తెలంగాణ. సీఈఓ షుడ్ బి ఆల్వేస్ రిలాక్స్. సీఈఓ పని ఎక్కువుండి బర్డెన్ ఎక్కువున్నది అంటే ఇట్స్ ఆర్గనైజేషన్ ఎక్కడనో దెబ్బ పడుతుంది అన్నట్టు. ఎంత రిలాక్స్‌గా, పీస్‌ఫుల్‌గా మైండ్ తోటి ఆలోచించి చేయాలి. ఇదంతా బ్రెయిన్ స్టార్మింగ్ చేసే పని. మంచిగా నీకు వర్కర్స్ అంతా పని చేస్తుంటారు. వాళ్ళ వాళ్ళ పని మనం చేద్దాం అనుకున్నప్పుడు మన ఆర్గనైజేషన్ కింద పడిపోతుంది. మన పనేంది థింకింగ్ అండ్ పుట్టింగ్ ప్రాసెసెస్ అండ్ ఇంప్లిమెంటింగ్ సిస్టమ్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్.
ఎవరు కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, బాత్రూమ్ కడిగేటోళ్ళు బాత్రూమ్ కడగాలి, వంట చేసేటోళ్ళు వంట చేయాలి. ఇలానే ఆర్గనైజేషన్‌లో చైర్మన్ ఎలా ఉండాలి? సీఈఓ ఎలా ఉండాలి? ఎంత ప్రశాంతంగా ఉండాలి? ఎంత కూల్‌గా ఉండాలి? ఎంత రిలాక్స్‌గా ఉండాలి? అంటే ఈ సిస్టమ్స్ ప్రాసెస్ అంతరిని స్ట్రీమ్‌లైన్ చేసినప్పుడు దే విల్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ రిలాక్స్. తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ గారు ఎంత ఆరాంగా, ఎంత రిలాక్స్‌గా ఓన్లీ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు. సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణను తెచ్చుకున్నారు. తర్వాత 10 సంవత్సరాలు నడిపించిండ్రు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓన్లీ బ్రెయిన్. చాలామంది అంటారు, "ఏ ఇట్లా తిరగాలి, రోడ్ల పండి" ఎందుకు తిరగాలి? సీఈఓస్ జాబ్, హై పొజిషన్ మేనేజ్మెంట్ జాబ్ అది కాదు. థింక్. దీనికి పని పెట్టాలి. హి ఈజ్ ఎ సాఫ్ట్‌వేర్. యూ కెన్ సే కేసీఆర్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ అండ్ అదర్ పర్సన్స్ ఆర్ యాస్ ఎ హార్డ్‌వేర్. ఎవ్వరైనా గానీ పార్టీకి పనిచేసే వాళ్ళంతా హార్డ్‌వేర్. మన సాఫ్ట్‌వేర్ ఏంది? మన నాయకుడి మెదడులో ఉంటుంది. మన సీఈఓనైనా, మన కంపెనీ చైర్మన్ మెదడులో ఉండాల్సింది ఏంది? మెదడు అంటే సాఫ్ట్‌వేర్ అన్నట్టు. ఈ మిగతా పనులన్నీ హార్డ్‌వేర్ చేయాల్సినయి వర్కర్స్. ఇంకా వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సో, ఇది ఫ్రెండ్స్. దీని ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పాలనుకున్నా. ఇంకా గూడా మీకెవరైనా హెల్ప్ గావాలన్నా 800085234556కి మెసేజ్ పెట్టండి. మీకేదైనా మీరు డాక్టర్సే గావచ్చు, అడ్వకేట్సే గావచ్చు, ఆర్కిటెక్ట్సే గావచ్చు, సైకిల్ షాప్ పెట్టొచ్చు, జేసీబీ పెట్టొచ్చు, ఫోటోగ్రాఫరే గావచ్చు, ఎవ్వరికైనా సొంత బిజినెస్ నడిపించుకునేటోనికి డిజిటల్ ప్రెజెన్స్ అన్నది అవసరము. సో, మీకు సలహాలు గావాలంటే, మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి దగ్గర నుంచి వీడియోస్ ఎలా చేయాలన్నా గూడా, ఇవన్నీ గూడా ఫ్రీగా మీకందరికీ మీ బిజినెస్‌లో బాగుండాలి. మీరు బిజినెస్‌లో మంచిగుండేదుంటే మీ దగ్గర ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయితది. మన దేశానికి గూడా ఇది చాలా ఇంపార్టెంట్ గాబట్టి, ఇది మేము చెప్పదలుచుకున్నాం. మీకెవరికన్నా సలహాలు, సూచనలు గావాలి దీని మీద అంటే, నిర్మోమాటంగా నాకొక మెసేజ్ పెట్టండి. "అన్న ఐ యామ్ డూయింగ్ దిస్ బిజినెస్. నేను ఒక క్లినిక్ ఓపెన్ చేసినా. దీన్ని రన్ గావాలి. దీనికి డిజిటల్ ప్రెజెన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి?" సో, వీఆర్ రన్నింగ్ ఇట్లా ప్రతి ఒక్క చిన్న బిజినెస్ నుంచి టాప్ లెవెల్ బిజినెస్ వరకు ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి, ఈ వీడియో అన్నది దీని ఇంపార్టెన్స్ అనేది తెలుసు కాబట్టి 8008523456 మీరు చూసినా మీ రిలేటివ్స్‌కి పంపియొచ్చు, మీ ఫ్రెండ్స్‌కి పంపియొచ్చు. ఎవరైనా గూడా వాళ్ళ బిజినెస్‌ని గ్రోత్ 100x 1-10x కాదు 100x ఉరికియొచ్చు. అంటే ఒక్క శాతం నడిచే 1%ని ఇంటూ 100x నువ్వెంత స్ట్రాంగ్‌గా డిజిటల్ ప్రెజెన్స్ చేస్తావో నీ బిజినెస్ అంత గ్రోత్ ఉంటది. ఇది మాత్రం ఖాయం. నమస్తే ఫ్రెండ్స్. మీ మనోజ్ రెడ్డి. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రతీదీ ఇప్పుడు డిజిటల్ ప్రెజెన్స్ గురించి చేస్తా. నెక్స్ట్ ఏఐ ఇంపార్టెన్స్ చేస్తా. దాంట్లో ఇప్పుడు ఏఐ గురించి మీకు చెప్పాను కదా! ఇండివిడ్యువల్ టూల్స్ గురించి కూడా చెప్తా. సో, ఎడిటర్స్‌కి మాత్రం కొంచెం కష్టకాలమే ఉంది. సో, మీ జాబ్స్ మీకు రక్షించుకోవాలనుకుంటే మీరు కూడా అప్‌డేట్ కావాలి, అప్ స్కిల్ కావాలి. ఎవరైనా కూడా అప్‌డేట్, అప్ స్కిల్ అయిన వాళ్ళకే జాబ్ ఉంటుంది. నమస్తే.